నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. యూరియా కొరతతో రైతులు ఆందోళన, ఎరువుల కోసం భారీ క్యూలు. వేములవాడలో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ కార్యక్రమం. వట్టిమల్ల నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వట్టిమల్ల నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ యువత, మహిళలు పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు వినాయక మండపం వద్ద సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేములవాడలో శివసేన యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సరస్వతి పూజ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో సోమవారం శివసేన యూత్ ఆధ్వర్యంలో సరస్వతి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విద్య, జ్ఞానం, కళల దైవంగా పూజించబడే సరస్వతి అమ్మవారిని భక్తులు విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి పుష్పాలు, పళ్ళు, పంచదారులు, వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి ఆరాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ పూజలో ప్రత్యేకంగా పాల్గొని తమ విద్యాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. పూజల అనంతరం వినాయకుని 108 రకాల ప్రసాదాలను సమర్పించడం విశేషం. స్థానిక మహిళలు, యువతులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పూజలో భాగమయ్యారు. శివసేన యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో సరస్వతి పూజను నిర్వహిస్తున్నామని, భక్తుల సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. రమేష్ నామది ఎస్య ఆధర్మది నిర్మలా నామది ఎస్య శ్రీప్రియ వేములవాడ 3వ వార్డు లక్ష్మీపురం యంగ్ పవర్ విత్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ పూజ ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణంలోని 3వ వార్డు లక్ష్మీపురంలో యంగ్ పవర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మహిళలు అన్నపూర్ణ పూజ ఏర్పాటు చేశారు. విఘ్న వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విఘ్నేశ్వరుని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో కళకళలాడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు శివకృష్ణ, ధర్మేందర్, శశి, రాజు, రాకేష్, సందీప్ తదితరులు హాజరయ్యారు. వేములవాడ 3వ వార్డు లక్ష్మీపురంలో వినాయకుని దగ్గర ఈ రోజు అన్న పూజ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కాలనీ వాసులం అందరం ఇలానే జరుపుకుంటాం. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు వేములవాడ లక్ష్మీపురం 3వ వార్డులో మా వినాయకుని దగ్గర అన్న పూజ జరుపుకోవడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఇలాగే జరుపుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. సుబ్రహ్మణ్యం నగర్ ఐడియల్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కుంకుమార్చన ఏర్పాటు చేశారు. వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యం నగర్ ఐడియల్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం రోజున మహిళా భక్తుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పాల్గొన్న మహిళలకు కానుకలు అందజేసి ప్రసాదాలను అందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు మెట్టల మహేష్, తోట దీపక్, సందీప్, విజయ్, సరిపల్లి రాకేష్, సంతోష్ తదితరులు హాజరయ్యారు. దీపక్, అనుష్, శ్రావణి. ఓకే. వేములవాడలో యూరియా కొరత వల్ల పలు దుకాణాల వద్ద రైతులు బారులు తీరిన దృశ్యాలు ఎక్కడికక్కడ దర్శనమిస్తున్నాయి.
వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. వేములవాడ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద భారీ సంఖ్యలో రైతులు క్యూ కట్టడం దీనికి నిదర్శనంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చొరవ తీసుకోకపోవడం వల్లనే రైతులకు యూరియా కొరత తలెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని ఫర్టిలైజర్ షాపుల వద్ద రైతులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ఇప్పటికైనా సరిపోయినన్ని ఎరువులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఊరియా ఒక కిలో బంగారం ఒక నిమిషంలో కొనుక్కోరావచ్చు, కానీ ఒక ఊరియా బస్తా తీసుకురావాలంటే ఎక్కడ పోయినా దొరకలేదు. ఈ గవర్నమెంట్ సకాలంగా అందరికీ అందట అడిగేయాలి. గతంలో లేదు. నేను ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినప్పటి నుంచి ఏ రోజు కూడా గిట్లా కాలే. ఎప్పుడో రేవంత్ ఈ మన ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు గిట్లా అయింది ఒకసారి, కానీ అంత వారి నుంచి ఇప్పటి వరకు ఏం కాలే. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చి గిట్లా చేస్తుంది. ఇప్పుడు కొట్ట దశకు ఉంది అది. ఇప్పుడు ఒక్క ఇత్తు ఇక్కడ వేయకపోతే పంట పడ్డది. ఇప్పుడు మొత్తం ఎర్ర పడ్డది. ఇంకో వారం రోజులకు వేసినా లాభం లేదు, అది పంట పండించినా లాభం ఉండదు. అంటే మొత్తానికి ఇప్పుడు కొట్ట దశకు ఉంది. ఒక్కసారైనా ఊరియా అన్నదే వాడలే, అడుగు మంది వచ్చినావు. ఇప్పుడు పండుతుందా అది పోతుందా తెలియదు. ఇప్పుడు లైన్ కట్టినాక 2 గంటలు 4 గంటలు అవుతుంది. ఇప్పుడు అది కూడా దొరుకుతుందా దొరకదు అది కూడా తెలియదు. పొద్దున 6:30కి వచ్చిన వీడికి వచ్చేసరికి ఇంకా తెరవలేరు. అయినా కూడా ఇంకా కూడా మాకు లైన్ రాలే. ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది, 10 అయిపోవటానికి వస్తుంది. పిల్లలు స్కూల్ 11 దాటింది. టైం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ మాకు ఇది కడితే మాకు టైం కూడా ఏర్పడతలేదు అన్న. పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వదిలిపెట్టి మేము వీడికి వచ్చినాం. ఇంత దారుణమైన ప్రభుత్వం వస్తుందని అనుకుంటే మేము ఇట్లా ఏకపోతుంటే ఇంత దారుణంగా వేసి పెట్టిండు. లేచి ఆయన తెల్లరు లేచి గుర్తు చేసుకోవాలి తట్టు ఎత్తుడు. మాకు ఏం గుర్తుకత్తలేదు. పొలాలు చేన్లు రైతు రాజు 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 అన్నారు. రాజుని ఏం చెప్తారు ఇప్పుడు? భూమికి అనగా దొక్కుతుర్రు. ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది. మాకు యూరియా బస్తాలు కావాలన్నా. మేము 5-6 ఎకరాల పొలం వేసినాం. ఫస్ట్ వేసినప్పుడు అడుగు బస్తాలు చల్లినామంటే ఇంతవరకు మేము యూరియా చల్లలేము. 1-2 ఉంటే పత్తికేసిన, అదే అయిపోయింది మోసం. అట్లా జరిగింది. ఇప్పుడు దీనికి వేద్దామంటే ఎన్ని పిలకలు వేసినామో అన్ని పిలకలే ఉన్నాయి పొలంలో. పిలకలు పెట్టలే. ఎందుకు? యూరియా చల్లితేనే పిలకలు పెడతాయి. అట్లుంది. ఇప్పుడు అది వేసుకొని కూడా వేస్ట్. ఇక్కడ ఒక్క బస్తా కావాలంటే ఇప్పుడు 3-4 రోజులే లైన్ కట్టబడుతుంది. ఒక ఊరియా బస్తా 260 రూపాయలు ఉండే. ఇప్పుడు నాణ్య యూరియా తోటి 500 రూపాయలు పడుతుంది. ఇంత ఘోరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే గోసైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇదే గోసైతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లున్నది. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. మాది వేములాడ. ఇప్పుడు మమ్మల్ని ముంచుతుండు, నెత్తికి బురద పెడుతుండు. ఇప్పుడు ఏసించుంది వరే లేపాయి. ఇప్పుడు ఏసించుంది మా బతుకు ఎట్లా? 260 రూపాయల బతుకుంటే ఇప్పుడు 300 అయినా దొరుకుతలేవు. కాళ్ళు పడుతున్నాయి. మరి ఇక మేము బతుకులు ఆసక్తుడా? 6 ఎకరాలకు ఒక్క బతిస్తే ఏం మొదలవుతుంది? ఎందుకు ఇట్లా చేస్తున్నారు సారు? ఏ ఊరికి పంపితే రంది ఉండపోవు కదా. కట్టే జరుపుతున్నాం. బువ్వ తినలేక, ఇక్కడ అన్నం లేక, నీళ్లు లేక. ఏంది గోస? ఈ గోస వాడరాదు. అసలు రైతు బతుకు వేస్ట్. ఈ రాత్రులు నీరు కానీ మేము బతుకులు వేస్ట్. నూకలమర్రి నుంచి వచ్చినాం. ఇక్కడ వేలాడ కాడ 8కి వచ్చి లైన్ కట్టినాం. ఇంకా మాకు బస్తాలు వస్తలేవు. నూకలమర్రి గ్రామం మాది. 5 ఎకరాల భూమి వేసినాం. వేసి 2 నెలలు అయిపోయింది. ఈ వరకు మందు చల్లలేము. మందు కోసం మస్తు ఇబ్బంది పడుతున్నాం. మాకు మందు కావాలి. గతంలో మాకు 10 సంవత్సరాల ఏ ఇబ్బంది లేదు. మాకు స్టాక్ ఉన్నాయి. ఇప్పుడే ఇబ్బంది అవుతుంది మాకు. ఊరియా రైతుల ముండుడా ఉండకపోవడం అన్నది అర్థమైతలేదు. మేము చేసిందే వ్యవసాయం. అది పెరగకపోయినాక మేము ఎందుకు చేసి అది టైం మీద ఊరియా లేదు. అది లేకపోతే ఎట్లుంటుంది? అది పంట ఎట్లా వండుతుంది? మేము ఎట్లా బతుకుతాం? రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేసిన నుండి మందు చల్లలేము ఇప్పటి వరకు.
మందు బత్తాలు దొరకక లైన్ కట్టినాం. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి లైన్ లేదు. ఇప్పుడు ఈ లైన్ ఎందుకుంది మాకు? ఏమిటికుంది మాకు? రేపు ఓట్లు వస్తారు, మేము ఎట్లా వేస్తాం, మేము ఎట్లా బతుకుతాం? మా ఆదాయం దాని మీద. ఇప్పుడు చల్లే టైం ఎత్తిపోయింది మాకు. ఎన్నడూ తలుకుండా ఈనాక తలుకుండా ఇప్పుడు మందు బత్తాలు ఇస్తే చెప్పు. ఇప్పుడు రైతుల ముంచి నువ్వు పెద్దగా అయినావు, రేపు ఓట్లు వేయమని ఎట్లా తావు? నువ్వు ఎట్లా వేస్తారు? నీకు ఎందుకు ముంచుడు? రైతుని రోల అయిన మమ్మల్ని ఎందుకు వాడగొడుతురు? 3 ఎకరాలు 3 ఎకరాలు వేసినావు. 3 ఎకరాలు అయితే అడుగు మంది బత్తాలకి ఇదే కోస, ఊరియా బత్తాలకి ఇదే కోస. మండలం వేములాడకి వస్తున్నాం. చెక్కపల్లి సొసైటీలో ఇస్తా అన్నారు, బస్తాలు ఇస్తలేరు. చెప్పులు లైన్ పెట్టుకొని కూర్చుంటున్నాం. అటు మొక్కన గవర్ అయినాడల్లా ఓనాడు యూరియా పెడతారు, ఓనాడు అది పెడతారు, ఇది పెడతారు. ఏది పెట్టినా ఒక బస్సు ఇస్తలేరు ఒక ఆధార్ కార్డుకు. మళ్ళీ మనిషి కనబడితేనే బస్సు ఇచ్చుడట. నా భర్తనే వేయండి, అది లేడు, కరెంట్ కాడికి వేయండి, కరెంట్ వత్తడానికన్నా కూడా బస్సు ఇస్తలేరు. ఒక్క బత్త ఏం చేసుకుంటాం? దాన్ని 6 ఎకరాల పొలం వేసి ఒక బత్త చల్తాను నేను. ఎందుకు పెట్టిండు రేవంత్ రెడ్డి ఇట్లా? దేని గురించి పెట్టిండు? ఎప్పుడన్నా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది వచ్చిందా? లేదు. సొసైటీలకు బస్తాలు పంపిండు, ఏంటంటే తీసుకుపోయాను, చల్లుకున్నాం. ఇప్పుడు ఇది ఏంది? వేములాడ అక్కడ రోడ్ల పొంటి ఆకలి మన్ను గాంగ అక్కడ పొలం కూడా ఎండిపోతుంది కరెంటు పెట్టలేక. సిరిసిల్ల కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి పలు సమస్యలపై 100కు పైగా దరఖాస్తులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి ప్రజల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమానికి పలు విభాగాల నుంచి 126 దరఖాస్తులు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ, హౌసింగ్, డిఆర్డీఓ, జిల్లా విద్యాధికారి, మున్సిపల్ కమిషనర్తో పాటు ఉపాధి కల్పన అధికారికి, మైనారిటీ సంక్షేమ అధికారితో పాటు పోలీసు శాఖకు దరఖాస్తులు సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయి, జెడ్పీ సీఈఓ వినోద్ కుమార్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు హాజరయ్యారు. ముస్తాబాద్లో ప్రారంభించిన అయ్యప్ప స్వాముల శబరిమలై పాదయాత్ర 13వ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించింది. ముస్తాబాద్కు చెందిన గురుస్వామి రాజు ఆధ్వర్యంలో చేపట్టిన శబరిమలై అయ్యప్ప స్వామి వారి మహాపాదయాత్ర సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించింది. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న మహాపాదయాత్రలో 40 మందికి పైగా స్వాములు తరలి వెళ్లారు. ఆగస్టు 20వ తేదీన ముస్తాబాద్ నుంచి యాత్ర ప్రారంభమైంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర కొనసాగుతుందని, ఇప్పటి వరకు 270 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిందని పేర్కొన్నారు. తమ పాదయాత్రకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు 13వ రోజు పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 260 దాటి 270 పరిగెత్తున్నాము. రోజు మ్యాక్సిమం 25 నుంచి 30 బాటల్సే కానీ, ఇంకా పండ్లు పొలాలే కానీ ప్రతి ఒక్కటి మాకు సమకూరుతుందో వారికి అయ్యప్ప కృప ఉండాలని కోరుకుంటూ రోజు ఎంత విశేష ఆనంద యాత్ర అంటే అంత సంతోషంగా ఉంది. మన స్వాములు ప్రతి ఒక్కరు కూడా నేను 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 అనుకుంటా ఎంతెంత కష్టం ఉన్నా, ఎంతెంత పని ఉన్నా, ఎవరికి కూడా ఒక్క నిమిషం కూడా తీరిక లేని స్వాములు కూడా ఆ భగవంతుని సేవలో మహాపాదము ఎప్పుడు చేయనిది, ఎప్పుడు నడవని వాళ్ళు కూడా పాదాలను మెచ్చుకుంటూ భగవంతుడు మన స్వాముల్ని చల్లగా ఆయన రూపంలో ఆయన తీసుకుపోయి ఆ దర్శనమిచ్చి ఆనందంగా మమ్మల్ని పంపేలని ఆ భగవంతుని వేడుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప తండ్రి, స్వామి శరణమయ్యప్ప. ముస్తాబాద్ అయ్యప్ప స్వామి 20వ తారీఖు నాడు బయలుదేరి ఈ రోజు వరకు 13వ రోజు వస్తున్నాం. అసలు మేము ఈ 1500 కిలోమీటర్లు ఎట్లా నడుస్తాం అది అని చెప్పని అందరం కలిసి ఉండి 36 మంది స్వాములు బయలుదేరినాం. అందరం కలిసి ఇదే రకంగా నడుచుకుంటూ వెళ్తే 100% మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనం
యాత్ర ప్రారంభించి ఈరోజు 13వ రోజు. స్వామి దయ వల్ల అయ్యప్ప స్వాములందరూ శ్రీ శ్రీ శాంతి స్వరూపులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో చాలా సంతోషంగా పోతున్నాం. భజనలు, కీర్తనలు, స్వామివారి ఆరాధనతోటి ఇంకా కృపా కటాక్షాలతోటి మాకు సాయం చేస్తున్న దాతలందరూ కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలు కూడా పాడి పంటలతో పిల్ల పాపలతో అందరూ మంచిగా ఉండాలని మా గురుస్వామి గారు ఏదైతే కోరుకుంటారో అది కూడా అదంతా కూడా జరగాలని ఆకాంక్షిస్తూ స్వామి దర్శనానికి పోతున్నాం. స్వామియే శరణమయ్య. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో జరిగిన ప్రజావాణి సందర్భంగా పలు సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి, ఆర్డీఓ, జిల్లా అధికారులు హాజరయ్యారు. రాజేష్ దేశ ప్రధాని మోడీ మాతృమూర్తిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్లలో రాహుల్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీహార్ ఓటర్ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత మహమ్మద్ రిజ్వీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన చర్య అని సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అల్లం అన్నపూర్ణ పేర్కొన్నారు. దీనికి నిరసనగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంజీవయ్య విగ్రహం వద్ద కాంగ్రెస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ అత్యున్నత వ్యక్తి అయిన ప్రధాని తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఎలాంటి గౌరవం చూపిస్తుంది అనడానికి నిదర్శనమని విమర్శించారు. తలదించుకునే విధంగా కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొంటూ వెంటనే రాహుల్ గాంధీ దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా నరేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు ముగిలిరాజు, వాణిజ్య సెల్ కన్వీనర్ దేవేందర్, మోరా శ్రీహరి, సిద్ది దేవరాజు, ప్రతాప్, బండారి వెంకన్న, నరసయ్య, పట్టణ ఉపాధ్యక్షురాలు పూర్ణిమ, భవిత తదితరులు ఉన్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ నిర్వహించిన ప్రోగ్రామ్ లో మహమ్మద్ రిజ్వీ అనే వ్యక్తి మాతృమూర్తి ప్రధాని గారి మాతృమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీన్ని మా బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. మా మహిళల తరఫున ఇంకా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయం అనేది మీకు అసలు తెలుసా? తల్లి విలువ అనేది తెలుసా? ఆడవాళ్ళ విలువ అనేది తెలుసా మీకు? ఇట్లా ఉండేది ఉంటే మీరు కరెక్ట్ ఉండేది ఉంటే ఆ రోజు అక్కడ మాట్లాడిన వెంటనే మీరు అక్కడికే కట్ చేయాల్సింది. మీరు అది అంతా ఇనుకుంటా మీకేమైనా సిగ్గుందా? అట్లా అంటే మీరు అది ఇనుకుంటా కూర్చున్నారు మీ కాంగ్రెస్ నాయకులు. మీ రాహుల్ గాంధీ పాలన వలన ఇంకా అధ్వానంగా తయారైతుంది. మహిళలను రాను ఇంతకు ముందు వెనకట చేసినట్టు ఇప్పుడు కూడా అదే పొజిషన్కి తెద్దామని మీ ఆలోచన ఉందా? మీ కాంగ్రెస్ పాలన మళ్ళీ తెచ్చి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళల తరఫున, మా బీజేపీ తరఫున, మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఇట్లా మాట్లాడడం మహిళల గురించి తల్లి అనంటే అందరికీ తల్లి అన్నట్టే. ఆడవాళ్ళను గౌరవించడం మన దేశ సాంప్రదాయానికి ఉంది. వివిధ దేశాలలో ఏ దేశాలలో లేదు, ఒక మన భారతదేశంలోనే ఉంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాను మా బీజేపీ తరఫున. మీరు మాత్రం కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.